మనం మాట్లాడుకున్నాం కదా నాటి పగే నేటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథ 2015లో ఓటుకు నోటు కేసుతో పగ అప్పటి నుంచే ఫోన్ ట్యాప్ అంటూ ప్రచారం కేసీఆర్ సీఎం కావడంతో ఓర్వన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్లాన్ కొనుగోలు బాధ్యత రేవంత్ రెడ్డికి అప్పగింత ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓ ఎమ్మెల్యేతో బేరం 50 లక్షలు ఇస్తూ దొరికిన రేవంత్ రెడ్డి కక్షతో అప్పటి నుంచి రగిలిపోతున్న రేవంత్ అవకాశం రావడంతో కక్ష సాధింపుగా కేసు నమోదు 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ రావడం కేసీఆర్ సీఎం కావడం ఇష్టం లేని చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశారట దీంట్లో భాగంగా అప్పుడే వచ్చిన ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలను అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేశారు టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆ బాధ్యతను తన ప్రియ శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఆ బాధ్యతలను అప్పగించారట దీంతో 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు ఆనాడే ఈ కేసుకు బీజం పడిందని చెప్పేసి ఒక స్పెషల్ స్టోరీ ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథ అని చెప్పేసి మనం వాళ్ళు చెప్పినాం ఇవాళ నుంచే స్టార్ట్ అవుతా ఉన్నది సో అసలు కేసు ఏంది ఓటుకు నోటు కేసు ఉంది కదా ఓటుకు నోటు కేసులో నేను నిన్ననే చెప్పిన ఓటుకు నోటు కేసులో అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసిర్రు దాంట్లో భాగంగా ఆ రోజు వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ అని అప్పట్లో స్టార్టింగ్లో కొన్ని రోజులు మాట్లాడారు తర్వాత మనం సైలెంట్ అయ్యారు అప్పటి నుంచి పగబెట్టుకొని ఎట్లనైనా నన్ను జైల్లో పెడతారా చంద్రబాబును ఈ ప్రాంతం నుంచి తరిమేస్తాడా అని చెప్పేసి పగబెట్టుకొని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుని తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు రకరకాలుగా దాన్ని తిప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ బీజం పడిందని నిన్న మనం వీడియో కూడా చేసినాం కావాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంటుంది ప్రజలారా మీరు దాన్ని కూడా చూడండి ఇందులో కూడా పూర్తి స్థాయిలో మ్యాటర్ కూడా ఉంటుంది అసలు ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటి అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో ఉంటుంది మీరు అది కూడా చూడవలసిందిగా కోరుతాను ఫోన్ ట్యాపింగ్లో రేవంత్కు షాకు బయటపడ్డ అసలు భాగవతం అని చెప్పేసి ఇది మనం 14 గంటల క్రితం పెట్టినాము ఇది మీరు చూడండి ఇది చూస్తే మీకు అసలు కథ ఏంది ఇందులో ఉన్నటువంటి స్టోరీ అంతా కూడా మీకు అర్థమవుతుంది